హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? రైస్ చూడగానే అబ్బా అనిపించేలా ఉంది కదా! మనకి ఓపిక లేనప్పుడు, ఇంట్లో ఏం కూర లేనప్పుడు తొందరగా అవ్వాలంటే ఇదే అవదండి. మీరు కూడా ఇదే చేసుకుంటారో లేదో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇదైతే నేను చేయలేదండి. మా బాబు అయితే తయారు చేశాడు చూడండి తనే. పిల్లలకైతే ఎప్పుడు తయారు చేసి పెట్టినా అస్సలు బోర్ కొట్టిన ఫుడ్ ఏంటంటే ఇదొక్కటే అని నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలకి ఇలా కలర్ఫుల్గా అల్లం మసాలా ఫ్లేవర్ తగులుతుంటే బాగా తింటారు కదా! లంచ్ బాక్సుల్లోకైనా సరేనండి చాలా బాగుంటుంది. ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని చూపిస్తున్న విధంగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి. అవన్నీ కొంచెం మెత్తబడ్డాక నేనైతే రైస్ మొత్తం వేసేసాను. కానీ రైస్ వేయించుకుంటే కూడా బాగుంటుంది. అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుంటే అంతే. అడుగు మాడకుండా ప్లేట్లో వాటర్ పోసేసి పెట్టాను. మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాను అంతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.